అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్లోని ప్రముఖ న్యూక్లియర్ కేంద్రమైన నతాంజ్ న్యూక్లియర్ సైట్ను పేల్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దాడిని ఆపలేదని స్పష్టం చేశారు. ఇరాన్పై ఎంతలా దాడి చేశామో అక్కడి ప్రజలు, నాయకులకు మాత్రమే తెలుసని, మిగతా వారికి తెలియదని ట్రంప్ అన్నారు. ఈ దాడులతో ఇరాన్ కోల్పోయిన దాన్ని పొందడానికి మరో 20 నుంచి 25 ఏళ్లు పడుతుందన్నారు. అయితే మేము రేపే ఇరాన్ నుంచి వెళ్లిపోయినా అది తమకు పెద్ద విజయమే అని అన్నారు. కానీ తాము ఇరాన్ అంతు చూసే వరకు వెనకడుగు వేయమని తెలిపారు. ఇరాన్, అమెరికా మధ్య భీకర పోరు కొనసాగుతూనే ఉంది. కువైట్, బహ్రెయిన్లోని అమెరికా మిలిటరీ స్థావరాలపై దాడులు చేసినట్లు ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ స్పష్టం చేసింది. ఈ రెండు దేశాల్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పైన క్షిపణులు ప్రయోగించినట్లు పేర్కొంది. మరోవైపు గత 10 రోజులుగా ఇరాన్లోని అనేక ప్రాంతాలు, స్థావరాలపై అమెరికా సైన్యం దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. ఇరాన్ టెహ్రాన్కు చెందిన ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ అందించిన సమాచారం ప్రకారం బహ్రెయిన్లోని రాడార్ ఇన్స్టలేషన్ అమర్చిన 2 అవుట్ పోస్టుల్లో, అలాగే 2 ఎయిర్ సిస్టమ్స్ పై దాడులకు పాల్పడింది. కువైట్లోని మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలు, రాడార్లు, శాటిలైట్ రిసెప్షన్ సిస్టమ్స్ పై ఇరాన్ సైన్యం దాడులు చేసి ధ్వంసం చేసింది. దాంతో బహ్రెయిన్, కువైట్లోని అమెరికా స్థావరాలకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది ఇరాన్. అమెరికా భాగస్వామ్య దేశాలపై ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. ఆయా దేశాల్లోని పౌరుల మౌలిక సదుపాయాలే టార్గెట్గా విరుచుకుపడుతోంది. తమ దేశంపై ఇరాన్ ప్రయోగించిన 5 డ్రోన్లు, 3 క్షిపణులను సమర్థవంతంగా కూల్చేసినట్లు జోర్డాన్ ఆర్మీ పేర్కొంది. అలాగే కువైట్లోని డీసాలినేషన్ పవర్ ప్లాంట్స్పై ఇరాన్ దాడులకు పాల్పడినట్లు కువైట్లోని ఎలక్ట్రిసిటీ, వాటర్, రెన్యూవబుల్ ఎనర్జీ మినిస్ట్రీ స్పష్టం చేసింది. కువైట్లోని ఈ ప్లాంట్స్పై గత 4 రోజులుగా దాడులు జరుగుతూనే ఉన్నాయని పేర్కొంది.